ఓవర్ ద కౌంటర్ కొంతమంది ఓటీసీలో డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్ళిపోయి ఈ మందులు ఇవ్వండి అని పేషెంట్లే అడగడం జరుగుతూ ఉంటుంది. ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అనేది ఒక రెగ్యులేటరీ అథారిటీ ఉంది, వారు చూసుకుంటారు. డ్రగ్స్ ఎస్. కాకపోతే మన ఇండియాలోనే కొంచెం మీరు అన్నట్టు పోయి జ్వరం వస్తుంది టాబ్లెట్ ఇవ్వండి అంటే ఒక సింపుల్ పారాసిటమాల్తో పోయేది వదిలేసి అక్కడ కౌంటర్ వాడు యాంటీబయాటిక్స్ ఇవ్వటము. సో మెడికల్ షాప్ వాడే డిసైడ్ చేస్తాడు ఇన్ని రోజులు వాడండి అని. ఆర్ లూజ్ మోషన్స్ అయిన అనుకోండి వాళ్ళే టాబ్లెట్లు ఇచ్చేస్తుంటారు. అది అనవసరం. దానివల్ల ఎటువంటి నష్టాలు రావచ్చు? నష్టాలు అనేది పెద్దగా ఇమ్మీడియట్గా ఏమి ఉండవు. ఇప్పుడు ఒక ఒక సింపుల్ వైరల్ ఫీవర్ ఉందనుకోండి. సో వైరల్ ఫీవర్ ఉన్నప్పుడు ఒక 2 రోజులు రెస్ట్ తీసుకొని నీళ్లు బాగా తాగి మహా ఒళ్ళు నొప్పులు ఉంటే ఒక పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకుంటే పోతుంది. సో దానికి కొంతమంది ఏం చేస్తున్నారు, యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. సో హై అండ్ యాంటీబయాటిక్స్. సో దీనివల్ల ఏంటంటే బ్యాక్టీరియాస్కి రెసిస్టెన్స్ పెరుగుతుంది. సో ఒకసారి బ్యాక్టీరియా రెసిస్టెన్స్ పెరిగితే ఆ యాంటీబయాటిక్ నెక్స్ట్ టైం పనిచేయదు. అలాగే ఇప్పుడు లూజ్ మోషన్స్ ఏదో కాస్త ఫుడ్ ఏదో తినింటారు, దానివల్ల లూజ్ మోషన్స్ అయి ఉంటాయి. సో దానికి ట్రీట్మెంట్ ఏంటంటే జస్ట్ వెయిట్ ఫర్ 1 or 2 days. దాన్ని మంచిగా హైడ్రేట్, ఒక నిమ్మకాయ రసము, మజ్జిగ, సో ఇలా పాలు, ఇలా ఈ సోడాకి సంబంధించింది అలాంటివి నీళ్ళు పదార్థాలు తీసుకుంటే డిహైడ్రేషన్ అవ్వకుండా. అన్ని జబ్బులకి మందులు అవసరం లేదు. డిహైడ్రేషన్ అవ్వకుండా నీరు కొంచెం జ్యూసెస్ ఇవి తాగితే సరిపోతుంది, సెట్ అయిపోతుంది 1 or 2 daysలో. దాని బదులు యాంటీబయాటిక్స్ వాడటం, 5 రోజులు 6 రోజులు యాంటీబయాటిక్స్ వాడటం. సో దానివల్ల రెసిస్టెన్స్ బాగా డెవలప్ అవుతుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇండియా ఈజ్ ఫేసింగ్ నౌ. సో మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అనమాట. అంటే బ్యాక్టీరియాస్కి బగ్, ఈ బ్యాక్టీరియాస్కి ఏంటంటే ఒక మందు ఏదైతే పని చేస్తుందో క్రమేణా ఆ పని చేయదు ఆ బ్యాక్టీరియా మీద. సో అది దట్ ఈస్ బికమింగ్ ఏ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ కంట్రీ నవ్ డేస్ బికాస్ ఆఫ్ రేషనల్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్. ప్రతిదానికి యాంటీబయాటిక్స్ వాడటం, దానివల్ల అలా అవుతున్నది. సో ఓవర్ ద కౌంటర్ అనేది మనం వాడకూడదు. సింపుల్ జ్వరము, వైరల్ ఫీవర్ వీటికి కానీ యాంటీబయాటిక్స్ వాడకూడదండి.